హలో మామ. ఈరోజు మనం కోడిగుడ్డు పచ్చడి చేసుకుంటున్నాం మామ. కోడిగుడ్డు పచ్చడా అనుకోకండి. యెస్, కోడిగుడ్డు పచ్చడే. ఆ కోడిని, దాని గుడ్డుని వదిలేదే లేదు మామ. టార్చర్ చేస్తా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎగ్ పచ్చడి చేసుకోవడానికి మనం ఎగ్స్‌ని స్టీమ్ చేయాలి మామ. సో అందుకే ఒక స్టీమర్ తీసుకోండి. ఇందులో ఒక బౌల్ పెట్టి, అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మామ. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేయండి. ఒక 10 మినిట్స్ బాగా స్టీమ్ అవ్వనివ్వండి మామ ఎగ్స్‌ని. ఒకసారి బాగా ఆలోచించండి మామ. ఒక కోడిగుడ్డుతోని ఎన్ని వెరైటీ ఆఫ్ డిషెస్ తయారైతున్నాయి మామ. ఇక చికెన్ అంటావా? ఆ చికెన్ పెళ్ళికి, పబ్బంకి ఎవడన్నా పుట్టినా, సచ్చినా చికెన్, చికెన్, చికెన్. ఇంత చేస్తున్న కోడికి మనం ఏమన్నా చేస్తున్నామా? ఈసారి కోడేడైనా కనిపిస్తే దాన్ని ఎట్లా వండుకొని తినాలని ఆలోచించకుండా ఒక సెల్యూట్ కొట్టు మామ. మన ఎగ్స్ బాగా స్టీమ్ అయిపోయినాయి మామ. మన స్టీమ్ అయిన ఎగ్స్‌ని డైసెస్‌లా కట్ చేసుకోవాలి. అవి డైసెస్‌లా కట్ చేసుకున్నాక మామ, ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువేయండి మామ. మరి పచ్చడంటే ఆయిలు, ఆయిల్ అంటే కొలెస్ట్రాలు. కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువే ఉండాలనమాట. ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న డైసెస్ ఏసేయండి మామ. మన ఎగ్ డైసెస్ బాగా ఫ్రై అవ్వాలి మామ. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఆఫ్టర్ ఆల్ ఒక ఎగ్గే ఇంత చేస్తుంటే నువ్వేం చేయలేవా నీ మామ? లోపల ఏదో ఒక టాలెంట్ ఉంది మామ. దాన్ని బయటికి తీ. దాన్ని బయటికి ఎట్లా తీయాలని నన్నడిగితే ఈ రెసిపీ ట్రై చేయి మామ. నువ్వు తింటూ ఆలోచిస్తున్నప్పుడు రాకపోతే దీంట్లో ఉన్న కారమైనా నేను బయటికి రప్పిస్తది. కిందికించో, మీదికించో. ఇందులో కారం, ఉప్పు, కొంచెం జీరా పౌడర్ ఇవి బాగా మిక్స్ చేసి ఫ్రై అయ్యాక దించుకోవడమే మామ. సో రెడీ మామ మన పచ్చడి. ఈ రెసిపీ ట్రై చేసి మీరు నాకు కమెంట్ చేయండి. టాలెంట్ కూడా బయటకొచ్చిందో లేదో చెప్పండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయి మామ. ఈ వీడియో నీకు నచ్చితే నీ ఫ్రెండ్‌కి షేర్ చెయి.